అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప నగరపాలక సంస్థ దగ్గర ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 36 వేతనం అమలు చేయాలి, 36 జీవో ప్రకారం వేతనాలు అమలు చేయాలి. అట్లాగే సంక్షేమ పథకాలు ఈరోజు మున్సిపల్ కార్మికులకు అమలు చేయడం లేదు, అలాగే వాటిని అమలు చేయాలి. ఆ సైట్లో చూస్తే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సైట్లో చూస్తే మున్సిపల్ ఆబ్కాస్ కార్మికులు కాకుండా మున్సిపల్ ఎంప్లాయీ అని చూపిస్తుంది. ఇది పెద్ద దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఆ ఎంప్లాయీ అనే పదాన్ని వెబ్సైట్లోంచి తీసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఎన్నో ఏళ్ళుగా మున్సిపల్ కార్మికులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పర్మనెంట్ అనేది లేకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులను దళారీ వ్యవస్థకు అప్పగించే పని చేస్తూ ఉన్నారు. ఆప్కాస్లో ఉంటే ఈరోజు కార్మికులకు ఈ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ లేకపోతే వేతనాలు కానీ 1వ తేదీ 2వ తేదీ పడుతూ ఉన్నాయి. రేపొద్దున కాంట్రాక్టర్లకు ఇస్తే మున్సిపల్ కార్మికులకు మళ్ళీ పాత రీతిలోనే 3 నెలలకు 4 నెలలకు వేతనాలు వస్తాయి. దీన్ని వెంటనే ప్రభుత్వం మానుకోవాలి, కాంట్రాక్టర్లకు ఇచ్చే పద్ధతిని మానుకోవాలి. అట్లాగే మున్సిపల్ కార్మికులకు భద్రతను కల్పించాలి. అట్లాగే పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఏదైతే జీతం ఇస్తున్నారో మాకు కూడా ఇంజనీరింగ్ కార్మికులకు కూడా అదే వేతనం అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో రేపు దీక్షలు కూడా 3 రోజుల పాటు దీక్షలు చేయబోతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని కార్మికులకు ఇచ్చినటువంటి జీవోలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి ఆ జీవోలను ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు ఇచ్చే జీవోలను ఏవైతే ఉన్నాయో 20,000 చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 అట్లాగే పర్మనెంట్ చేస్తా అన్న జీవో, ఇంకోటి కార్మికులకు 36 జీవో ప్రకారం 26,000 వేతనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు పప్పు దినుసులు ఏమున్నాయి, పప్పు ఉప్పు మిరక్కాయ ఎంత రేటు పెరిగి ఉన్నాయి. ఈరోజు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వేతనాలు పెంచుకోవాలంటే వాళ్ళ అలవెన్సులు పెంచుకోవాలంటే రాత్రికి జీవోలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు 15,000 జీతంతో 15,000లో ఈఎస్ఐ ఈపీఎఫ్ పోతే 13,000 చేతికి వస్తుంది. ఆ జీతంతో పిల్లల్ని కుటుంబాలను ఎలా సాక్కోవాలి, ఫీజులు కట్టుకోవాలన్నా, పాలెక్క కట్టుకోవాలన్నా, డిస్ లెక్క కట్టుకోవాలన్నా, మా బతుకులు ఇంత ఘోరంగా ఉన్నాయి, మా వేతనాలు పెంచున్నాయా బాబు అంటే ఇంతవరకు స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన బాటపడతాం. అవసరమైతే చలో కలెక్టరేట్, చలో అమరావతి కూడా పిలుపునిస్తాం, ముట్టడి చేస్తామని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.